మనకు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ అనేది కూడా ఇవాళ తరచుగా వచ్చేటువంటి సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవడం ఎలా అనగానే మనకి ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేసుకోవడం, టాబ్లెట్స్ కంటిన్యూ చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంది. ఆ టాబ్లెట్స్ కూడా నెలలు సంవత్సరాలు వాడుతూ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం తగ్గటం లేదని ఇబ్బంది పడుతూ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ భరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే లివర్ అనేది చాలా ప్రత్యేకమైన అవయవం. మన శరీరంలో మిగతా అవయవాలతో పోలిస్తే అత్యంత ప్రాముఖ్యత గల అవయవం లివర్. ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి అవయవం కూడా బాడీలో ఇంకొకటి లేదేమో. చాలా రకాల రసాయనిక చర్యల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అవయవం లివర్. ఇది టాక్సిక్ మెటీరియల్స్ని ఎలిమినేట్ చేయడంలో కానీ, మనం తింటున్నటువంటి టాబ్లెట్లో ఉండేటువంటి విష రసాయనాలని ఫిల్టర్ చేయడంలో కానీ, బ్లడ్ని సరఫరా చేయడంలో కానీ, బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో కానీ, అలాగే ఎనర్జీని బాడీలో ఉన్నటువంటి వివిధ రకాల అవయవాలకి ఏ అవయవాల అవసరాలు ఎంత అని చెప్పి డిసైడ్ చేసి వాటికి పంపించడంలో కానీ, ఇలా ఎన్ని రకాల పనులు నిర్వహిస్తున్నటువంటి అవయవం లివర్. ఇన్ని చేస్తూ మళ్ళీ జీర్ణ వ్యవస్థలో ఒక ఇంటర్ పార్ట్గా బైల్ జ్యూస్ని ఉత్పత్తి చేసి ఆహార అరుగుదలకు కూడా ఉపయోగపడుతున్నదిగా ఉన్నది లివర్. ఇలాంటి అత్యంత కీలకమైన లివర్ ఫ్యాటీ లివర్గా ఎందుకు మారుతున్నది అంటే, కొవ్వు లివర్లో ఎందుకు ఫామ్ అవుతున్నది? నిజానికి ఫ్యాట్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసి ఫ్యాట్ని మేనేజ్ చేసేటువంటి పని చూస్తున్నది కూడా, ఆ డ్యూటీ కూడా శరీరంలో చేస్తున్నది లివర్. మరి అలాంటి లివరే ఫ్యాటీ లివర్గా ఎందుకు మారిపోతున్నది? ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటున్నాం, లివర్ ఫెయిల్యూర్స్ అంటున్నాం. ఈ పొజిషన్ లివర్కి ఎందుకో వస్తూ ఉంది అని గమనించాలి. దీన్ని తగ్గించుకోవడం ఎలా అనేది కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ మనకి అన్ని రకాల జబ్బుల విషయంలో ఎలా పొరపాటు పడుతున్నామో, దీని విషయంలో కూడా మనం ఎలా పొరపాటు పడతామంటే, అది లివర్కి వచ్చిన జబ్బు కదా, మరి జబ్బు అంటే ఎవరు చూడాలి? డాక్టర్ గారు చూడాలి. పరిష్కారం ఏంటి? డాక్టర్ గారి ద్వారా ఏదన్నా మందు ఇవ్వాలి. ఆ మందును మనం వాడుతూ ఉంటే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అనేటువంటి అవగాహనతో మనం ఉన్నాం. ఇది పొరపాటు అవగాహన. నిజానికి ఫ్యాటీ లివర్ తగ్గడానికి కొవ్వును కరిగించేటువంటి ఏ టాబ్లెట్స్ వాడదామా, ఇది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ లాగా శరీరంలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ కరిగిపోవడానికి ఏం డ్రగ్స్ వాడదాం అనేటువంటి పద్ధతి ఫ్యాటీ లివర్ విషయంలో మనం అనుసరించినట్టయితే లివర్ డ్యామేజ్ అవుతుంది. పైగా ఇతర అవయవాల్లో కూడా డ్యామేజ్ రావడానికి వీలైనటువంటి పొజిషను ఈ కొవ్వుని కరిగించేటువంటి డ్రగ్స్ మనం రియాక్షన్స్గా మనం భరించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే, ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి అనేటువంటిది రెండు ఒకటిగా ఉన్నాయి. సాధారణంగా లివర్ ఏం చేస్తుందంటే, ఎనర్జీని తీసుకుని ఎక్కడెక్కడికి కావాలో పంపుతూ ఎక్సెస్గా ఉన్నదాన్ని తనలో రిజర్వ్ కోసం కొంత స్టోర్ చేసుకొని మిగతాది మనుషుల శరీరాల్లో పొట్ట భాగంలోనో, తొడల్లోనో, బ్యాక్లోనో స్టోర్ చేసేస్తుంది. ఇది సాధారణంగా కొవ్వు నిల్వ ఉండే పద్ధతి. అలా కాకుండా మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో శరీర అవసరానికి మించి తీసుకోవడమే కాకుండా, స్టోర్ చేయాల్సిన పొజిషన్ ఉన్నప్పుడు స్టోర్ చేస్తూ ఉన్నటువంటి దాని కెపాసిటీకి కూడా మించి కొవ్వు ఏర్పడినప్పుడు ఏం చేస్తుందంటే, ఏమీ చేయలేక లివర్ ఒక రకంగా నిరాసక్తంగా, నిస్తేజంగా తనలో తానే స్టోర్ చేసుకునే పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి పొజిషన్ రావడమే లివర్లో కొవ్వు ఫామ్ అవడం, ఫ్యాటీ లివర్ ఏర్పడడం. అంటే దీనికి చాలా స్పష్టంగా ఏం కారణం ఉంది? మనం అవసరానికి మించిన కొవ్వు తీసుకుంటున్నాం ఆహారం ద్వారా. కూరల్లో నూనె ఎక్కువ వేస్తున్నామా, లేదా కొవ్వున్న ఆహారాలను ఎక్కువ తీసుకుంటున్నామా, నెయ్యి ఎక్కువ వాడుతున్నామా, డాల్డా ఎక్కువ వాడుతున్నామా, లేదా మాంసాహారాలు ఎక్కువ తింటున్నామా, ఆ కోడిగుడ్లు ఎక్కువ తింటున్నామా, ఎక్కడ పొరపాటు పడుతున్నాం అనేటువంటిది గమనించగలిగితే, మనం శరీరానికి ఆహారం ద్వారా లోపలికి పంపుతున్నటువంటి అదనపు కొవ్వుని, అవసరం లేని స్థాయిలో మనం పంపుతున్న కొవ్వుని నియంత్రించుకోగలిగితే మొదట ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు రాకుండా మనం మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చిన సమస్యే ఫ్యాటీ లివర్, కానీ అదేదో వచ్చిన జబ్బు కాదు.